the best academy. Hi everyone, welcome to Harish Academy. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితా. యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితా, దీన్నే ఇంగ్లీష్లో యునెస్కోస్ టెంటేటివ్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అంటారు. యునెస్కోస్ టెంటేటివ్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న ప్రదేశాలని, ముఖ్యంగా టూరిజం పొటెన్షియల్ అంటే ఈ పర్యాటక రంగానికి ఎక్కువ సామర్థ్యం ఉన్న ప్రదేశాలను కావచ్చు, హిస్టారికల్ ప్రదేశాలని, కల్చరల్ పరంగా సాంస్కృతిక పరంగా చాలా ప్రాముఖ్యత సిగ్నిఫికెన్స్ ఉన్న సైట్స్ని, ప్రాంతాలని రెండు జాబితాల్లో చేరుస్తుంటుంది. ఆ రెండు జాబితాలు మనము ఫస్ట్ తెలుసుకోవాలా. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ అని ఒకటి విడుదల చేస్తుంది. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా. ఇక టెంటేటివ్ లిస్ట్ అంటే తాత్కాలిక జాబితా. మరి ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ ఏంటి, టెంటేటివ్ లిస్ట్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. ఇక ఈ టెంటేటివ్ లిస్ట్లో ఇండియా నుంచి 7 న్యాచురల్ సైట్స్ ఈ ఇయర్ జాయిన్ అయ్యాయి. ఫస్ట్ మనకి వీటికి డిఫరెన్స్ తెలియాలి. ఇక్కడ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే ప్రపంచ వారసత్వ ప్రదేశాలు. ఉదాహరణకు వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు, తాజ్ మహల్, ఆగ్రా ఫోర్టు, అజంతా కేవ్స్, సుందర్బన్ నేషనల్ పార్కు, ఇటువంటివన్నీ కూడా ఆల్రెడీ ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిన భారతదేశ ప్రదేశాలు. ఇక టెంటేటివ్ లిస్ట్ అంటే తాత్కాలిక జాబితా. ఈ తాత్కాలిక జాబితాలోకి జాయిన్ అయితే భవిష్యత్తులో ఫ్యూచర్లో ఈ ప్రపంచ వారసత్వ జాబితాలో చేరే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లోకి జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ టెంటేటివ్ లిస్ట్లోకి యాడ్ చేస్తారు. ఇక కండిషన్స్ అన్నీ కనుక సాటిస్ఫై అయితే ఇక వీటిని ఫర్దర్గా ఈ వారసత్వ జాబితాలోకి తీసుకొని వెళ్తారు. అంటే ఇది శాశ్వత జాబితా, ఇది టెంటేటివ్ అనేది తాత్కాలిక జాబితా అన్న విషయం గుర్తుపెట్టుకోండి. రెండు కూడా యునెస్కో రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఐ థింక్ టెంటేటివ్ లిస్ట్ అంటే క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇక ఈ తాత్కాలిక జాబితాలో ఇండియా నుంచి 7 న్యాచురల్ సైట్స్ సహజ ప్రదేశాలు 2025లో జాయిన్ అయ్యాయి. ఇప్పుడు ఇక ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసినప్పుడు మార్చిలో తెలంగాణ నుంచి నారాయణపేట డిస్టిక్లో ముదుమల్ మెగాలిథిక్ మెన్హీర్స్ అని చెప్పేసి అవి కూడా ఈ తాత్కాలిక జాబితాలో జాయిన్ అయ్యాయి. తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ముదుమల్ మెగాలిథిక్ మెన్హీర్స్ అంటే మీరు హిస్టరీలో చదివి ఉంటారు. ఇట్లా నిలువు బండరాళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ మెన్హీర్స్ అంటే, మెగాలిథ్స్ అంటే ఈ నిలువు బండరాళ్ళు. ఈ నిలువు బండరాళ్ళు తెలంగాణలోని నారాయణపేటలో ముదుమల్ అనే ప్రాంతంలో ఉన్నాయి. దీన్ని కూడా ఈ తాత్కాలిక జాబితాలోకి జాయిన్ చేశారు. సో ఇప్పుడు ఓవరాల్గా ఈ యునెస్కో టెంటేటివ్ లిస్టులో జాయిన్ అయిన ప్రదేశాలు ఇండియా నుంచి 69 ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వీటితో కలిపి 7తో కలిపి 69, 69. మరి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి? ఆల్రెడీ శాశ్వతంగా చోటు దక్కించుకున్న ప్రదేశాలు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇండియా నుంచి 44 ఉన్నాయి. 44. ఇటీవలనే 44వ సైట్గా ఈ మరాఠా మిలిటరీ కాంప్లెక్స్ ఉంది కదా, మనం డిస్కస్ చేసుకున్నాం. మహారాష్ట్ర, తమిళనాడులో ఈ శివాజీ కాలానికి చెందిన ఫోర్ట్స్ మరాఠా మిలిటరీ కాంప్లెక్స్, ఆ ఫోర్ట్స్ 44వ సైట్గా జాయిన్ అయ్యాయి. ఈ 44లో 36 కల్చరల్ అంటే సాంస్కృతిక ప్రదేశాలు. అంటే ఉదాహరణకు తాజ్ మహల్, ఆగ్రా ఫోర్టు, అజంతా కేవ్స్ కల్చరల్ పరంగా ప్రాముఖ్యత ఉన్నవి 36 ఉన్నాయి. 7 న్యాచురల్ సైట్స్ ఉన్నాయి. ఈ 44లో 7 న్యాచురల్ సైట్స్ అంటే సహజ సిద్ధమైన ప్రదేశాలు, సహజంగా ఏర్పడినవి. సుందర్బన్స్ నేషనల్ పార్కు, వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు, అటువంటివి ఉన్నాయి. ఇక ఒకటి వచ్చేసి మిక్స్డ్ సైట్. ఇది వచ్చేసి సిక్కింలోని కాంచన్గంగా నేషనల్ పార్క్. ఇది మిక్స్డ్ సైట్ సిక్కింలోని కాంచన్గంగా నేషనల్ పార్క్. గుర్తుపెట్టుకోండి, ఇవి 44 ఉన్నాయి. ఇవి ఎన్ని ఉన్నాయి? టెంటేటివ్ 69 ఉన్నాయి. ఈ 7తో కలుపుకొని మనకి ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 7లో ఆంధ్రప్రదేశ్ నుంచి లేదంటే తెలంగాణ నుంచి ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి 2 ఉన్నాయి 7లో. ఒకటి వచ్చేసి ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టు ఇవి విశాఖపట్నం జిల్లాలోని ఎర్రమట్టి దిబ్బలు.
ఎర్రమట్టి దిబ్బలు అంటే రెడ్ శాండ్ డ్యూన్స్ అంటారు. ఇవి విశాఖపట్నంలోని భీమిలి తీర ప్రాంతానికి, భీమిలి కోస్ట్కి ఒక 200 మీటర్స్ దూరంలో ఉంటాయట. కొన్ని వేల సంవత్సరాల క్రితం, సుమారుగా 6000 ఇయర్స్ బ్యాక్ ఇవి న్యాచురల్ ప్రాసెస్ ద్వారా అంటే ఈ సముద్రం వెనుక జరిగినప్పుడు ఈ సముద్రం నుంచి వచ్చిన ఇసుక రేణువులన్నీ కూడా ఇవి ఒక దిబ్బల మాదిరిగా ఏర్పాటయ్యాయి. సో ఇది ఎక్కడంటే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఎర్రమట్టి దిబ్బలు ఇది ఒకటి జాయిన్ అయింది. అలానే తిరుమలగిరి హిల్స్, తిరుమల కొండలు, తిరుపతి డిస్టిక్ 7 కొండలు ఉంటాయి, 7 హిల్స్. ఇవి 2 ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి. మరి మిగతా 5 ఏమో తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తప్పకుండా ఈ పేర్లు గుర్తుంచుకోవాలి. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ప్రాంతం మరియు పంచ్గని అనే ప్రాంతం వద్ద ఉన్న డెక్కన్ ట్రాప్స్ అంటే ఇవి లోయలు. మీరు కనుక గూగుల్లో ఇమేజెస్ చూస్తే అర్థమవుతుంది. డెక్కన్ ట్రాప్స్ అంటే డక్కన్ లోయలు. ఇవి సహజ సిద్ధంగా ఏర్పాటైనవి. వోల్కానిక్ ప్రాసెస్ ద్వారా ఈ లావా విదజిమ్మడం ద్వారా ఏర్పాటైన లోయలు డెక్కన్ ట్రాప్స్. ఎక్కడ? మహారాష్ట్రలోని మహాబలేశ్వర్, పంచగని ఇదొకటి యాడ్ అయింది. ఇక కర్ణాటకలోని సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్, కర్ణాటకలోని సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టరు. ఇవి కూడా బసాల్టిక్ రాక్ ఫార్మేషన్స్, ఈ లావా ప్రాసెస్ ద్వారా ఏర్పాటైనవే. ఇవి హెగ్జాగోనల్ స్ట్రక్చర్లో ఉంటాయి. అంటే ఇలా హెగ్జాగోనల్ స్ట్రక్చర్లో ఉంటాయి. మీరు గూగుల్ ఇమేజెస్ చూస్తే అర్థమవుతుంది. ఒకసారి తప్పకుండా ఇమేజెస్ రెఫర్ చేయండి. సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్, కర్ణాటక. ఇవన్నీ కూడా న్యాచురల్గా ఏర్పాటైనవి. ఇక మేఘాలయలోని కేవ్స్, మేఘాలయ గుహలు, మేఘాలయలోని ఈస్ట్ కాశీ హిల్స్ ఇవి. అలానే నాగాల్యాండ్ స్టేట్లోని నాగా హిల్, ఓపిహోలైట్, కిపైర్ అనే ఒక కొండలు, హిల్స్ టైపు. నాగా హిల్, ఓపిహోలైట్, కిపైర్ హిల్స్ ఇవి కొండలు. ఇవి ఏ విధంగా ఎర్త్ క్రస్ట్, భూమి యొక్క క్రస్ట్ ఏ విధంగా ఏర్పాటైందో తెలుపుతాయి వీటిని కనుక పరిశోధిస్తే. ఇవి 4. ఇక ఎర్రమట్టి దిబ్బలు విశాఖపట్నం, తిరుమల హిల్స్ తిరుపతి. ఇక కేరళలోని వర్కల బీచ్ వద్ద ఒక సహజ సిద్ధంగా ఏర్పాటైన క్లిఫ్స్ అనమాట. అంటే ఇది కోస్ట్ అనుకుంటే ఇవి క్లిఫ్స్ అంటే ఒక మట్టితో ఏర్పాటై ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. కేరళలోని వర్కల న్యాచురల్ హెరిటేజ్ ఇవి 7 గుర్తుంచుకోండి. సో ఓవరాల్గా ఇప్పుడు 69 ఉన్నాయి ఈ తాత్కాలిక జాబితాలో. అదే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే 44 ఉన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇక్కడ మీకు ఒక చిన్న క్వశ్చన్. ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ప్రపంచ వారసత్వ జాబితాలో తెలంగాణ నుంచి ఏదైనా ప్రదేశం ఉందా? ఆ ప్రదేశం ఉంటే ఆ ప్రదేశం పేరేంటో కామెంట్ సెక్షన్లో తెలపండి. అలానే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమైనా ఉన్నాయా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ప్రపంచ వారసత్వ జాబితాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, 5వ అఖిల భారతీయ రాజభాషా సమ్మేళనం, 5th అఖిల్ భారతీయ రాజభాషా సమ్మేళనం. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఇవాళ గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభించడం జరిగింది. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ అఖిల భారతీయ రాజభాషా సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఇవాళ సెప్టెంబర్ 14th హిందీ దివాస్, రాష్ట్రీయ హిందీ దివాస్ అంటే హిందీ దినోత్సవం అని చెప్పవచ్చు, హిందీ దివాస్. ఈ సందర్భంగా ఈ అఖిల భారతీయ రాజభాషా సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ యొక్క కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశము ఇండియాలో డిఫరెంట్ లాంగ్వేజెస్ మధ్య, ముఖ్యంగా హిందీ మరియు ఇతర ఇండియన్ లాంగ్వేజెస్ మధ్య ఈ సోదరభావాన్ని, హార్మోనీని పెంపొందించాలి, ఈ సోదరభావాన్ని పెంపొందించాలి అని చెప్పేసి ఈ సమ్మేళనాన్ని ప్రారంభించారు అమిత్ షా గారు. ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది, ఈ సెప్టెంబర్ 14th హిందీ దివాస్గా ఎప్పుడు డిక్లేర్ చేశారు అంటే 1949లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దేవనాగరి స్క్రిప్ట్లో ఉన్న హిందీని, దేవనాగరి లిపిలో ఉన్న హిందీని హిందీ దివాస్గా, అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేసింది. ఇక్కడ ఆర్టికల్ 343 అనేది ఒకటి ఉంటుంది కాన్స్టిట్యూషన్లో. ఆర్టికల్ 343 ఏమని చెప్తుంది? అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా, అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశానికి అధికారిక భాష ఏది అంటే ఏమని చెప్తుందంటే ఆర్టికల్ 343 హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ టు బి డిక్లేర్డ్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్. దేవనాగరి లిపిలో ఉన్న హిందీని అధికారిక భాషగా గుర్తించడం జరిగింది ఆర్టికల్ 340 కింద. గుర్తుంచుకోండి, ఇక్కడ హిందీ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ బట్ నాట్ నేషనల్ లాంగ్వేజ్.
కేవలం ఇది అధికారిక భాష మాత్రమే, జాతీయ భాష అనేది అంటూ కాన్సెప్ట్ అయితే లేదు. ఇక 8th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తుంది? కాన్స్టిట్యూషన్ గుర్తించిన భాషలు ఎన్ని, ఇండియన్ లాంగ్వేజెస్ ఎన్ని? 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ ఉంటాయి. 22 లాంగ్వేజెస్. ఈ 8వ షెడ్యూల్లో భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 22. ఇనీషియల్గా 14 ఉంటాయి. కాన్స్టిట్యూషన్ ఒరిజినల్గా గుర్తించిన భాషలు 14, కానీ ఆ తర్వాత యాడ్ అయ్యాయి డిఫరెంట్ లాంగ్వేజెస్. సో గుర్తుపెట్టుకోవాల్సింది ప్రస్తుతం ఎన్నున్నాయి 8th షెడ్యూల్లో అంటే 22 లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. ఇక అఫీషియల్ లాంగ్వేజ్ అంటే మాత్రం హిందీ దివాస్ September 14th. ఇక ఈ సమ్మేళనం సందర్భంగా భారతి అనే ఒక మల్టీలింగ్వల్ ట్రాన్స్లేషన్ టూల్ని కూడా లాంచ్ చేశారు. భారతి ఇది వివిధ భాషలను ట్రాన్స్లేట్ చేసే, అనువాదం చేసే ఒక టూల్, సాధనం భారతి టూల్. మరి ఇక్కడ మీకు డౌట్ రావాలి, ఎందుకు యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ సమ్మేళనాన్ని ప్రారంభించారు గుజరాత్లోని గాంధీనగర్లో అంటే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. హోం మంత్రిత్వ శాఖ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్, ఇది హోం మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది కాబట్టి దీన్ని ఈయన ప్రారంభించడం జరిగింది. సో ఇది ఎన్నవ ఎడిషను, ఎక్కడ జరుగుతూ ఉంది? నెక్స్ట్ వన్, న్యూఢిల్లీ డిక్లరేషన్. నిన్ననే మనము ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ జ్ఞాన భారతం, ఈ జ్ఞాన భారతం కాన్ఫరెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇండియాలో 1 కోటికి పైగా మనుస్క్రిప్ట్లను సర్వే చేసి వాటిని గుర్తించి డిజిటలైజ్ చేయాలన్న లక్ష్యంతో బడ్జెట్ 2025-26లో 2025-26 యూనియన్ బడ్జెట్లో జ్ఞాన భారతం మిషన్ని కల్చర్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇప్పుడు ఆ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ జ్ఞాన భారతము న్యూఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా ఒక డిక్లరేషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది, న్యూఢిల్లీ డిక్లరేషన్. ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్ ముఖ్య ఉద్దేశము ఈ మనుస్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని భద్రంగా దాచాలి, భద్రంగా వీటిని డిజిటలైజ్ చేయాలి, వీటిని ప్రిజర్వ్ చేసి డిజిటైజ్ చేసి ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని, సమాచారాన్ని ఫ్యూచర్ జనరేషన్స్కి, భావి తరాలకు అందించాలన్న లక్ష్యంతో ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆన్ మనుస్క్రిప్ట్స్. ఇక నిన్ననే జ్ఞాన భారతం పోర్టల్ని కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేశారు. ఏం పోర్టల్? జ్ఞాన భారతం పోర్టల్. దేనికి సంబంధించింది అంటే మనుస్క్రిప్ట్స్కి సంబంధించిన పోర్టల్. ఇక మనుస్క్రిప్ట్స్ అంటే ఒక కొటేషన్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతుంది. మనుస్క్రిప్ట్స్ ఆర్ నాట్ మియర్లీ రెలిక్స్ ఆఫ్ ద పాస్ట్ బట్ ఏ గైడింగ్ లైట్ ఫర్ ద ఫ్యూచర్. ఇవి మనుస్క్రిప్ట్స్ అనేవి గతానికి సంబంధించిన అస్థికలు అటువంటివి కాదు, ఇవి భవిష్యత్ తరాలకు ఒక లైట్, ఒక ఆశాకిరణంగా పనిచేస్తుంది అన్న అర్థం వచ్చేలాగా మనుస్క్రిప్ట్స్ని డిఫైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి నార్త్ ఈస్ట్ టూర్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి నార్త్ ఈస్ట్ టూర్. మోడీ గారు నార్త్ ఈస్ట్ పర్యటనకు వెళ్ళారు. మొదట మిజోరంకి వెళ్ళారు. అక్కడ మిజోరంలో బైరాబీ టు సైరంగ్ రైల్వే లైన్ని ప్రారంభించారు. మనం డిస్కస్ చేసుకున్నాం, మిజోరం క్యాపిటల్ ఐజ్వాల్కి 20 కిలోమీటర్స్ దూరంలో సైరంగ్ అనే ప్రాంతం ఉంది. ఆ సైరంగ్ ప్రాంతానికి రైల్వే లైన్ను ఏర్పాటు చేయడం ద్వారా మిజోరం క్యాపిటల్ ఐజ్వాల్ని కూడా భారతదేశ రైల్వే నెట్వర్క్లో ఇంటిగ్రేట్ చేయవచ్చు అని చెప్పేసి 8,071 కోట్లతో 8,071 crore సుమారుగా 51.38 కిలోమీటర్ 51.38 కిలోమీటర్ల లెంగ్త్ ఉన్న బైరాబీ టు సైరాంగ్ రైల్వే లైన్ని ప్రారంభించారు మోడీ గారు. అలానే మోడీ గారు ఈ నార్త్ ఈస్ట్ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి కొన్ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి శంకుస్థాపన కూడా చేశారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది, ఈస్ట్ అనే పదానికి ఒక డెఫినేషన్. మే 2025లో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. మే 2025లో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇండియా ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. ఆ సదస్సులో మోడీ గారు ఈస్ట్ అనే పదానికి ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చారు. ఈ అంటే ఎంపవర్, ఏ అంటే యాక్ట్, ఎస్ అంటే స్ట్రెంగ్థెన్, టీ అంటే ట్రాన్స్ఫార్మ్. అంటే ఎంపవర్ అంటే ఈ రాష్ట్రాలు
ఈ రాష్ట్రాలని చైతన్యపరచాలి, యాక్ట్ ఈ కలిసికట్టుగా పనిచేయాలి, స్ట్రెంగ్తెన్ ఈ రాష్ట్రాలన్నీ కూడా బలోపేతం అవ్వాలి, ట్రాన్స్ఫార్మ్ తద్వారా ఇవి మార్పు చెందాలి. సో ఈ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఇచ్చారు అంటే రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ మే 2025లో జరిగింది న్యూఢిల్లీలో. అక్కడ ఈ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఇక అలానే మోడీ గారు ఈ నార్త్ ఈస్ట్ ప్రాంతాలని ఈ యొక్క మ్యాన్మార్లో ఉన్న సిట్వే పోర్ట్ ద్వారా కోల్కతా పోర్ట్కి లింక్ చేయాలి అని చెప్పేసి కూడా తన ప్లాన్స్ని ప్రకటించారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాప్లో సిట్వే అనే ఒక ప్రాంతం ఉంది. సిట్వే పోర్టు ఇది మ్యాన్మార్లోని రకైన్ స్టేట్లో, మ్యాన్మార్లోని రకైన్ రాష్ట్రంలో ఉండే ఒక పోర్టు. ఇక్కడ కోల్కతా పోర్ట్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సిలిగురి అనే ప్రాంతం ఉంది. ఇవన్నీ కూడా జాగ్రఫీలో కరెంట్ అఫైర్స్లో హెల్ప్ అవుతాయి. సిలిగురి కారిడార్ అనేది ఒకటి ఉంది ఇక్కడ నార్త్ ఈస్ట్ ప్రాంతాలు షిల్లాంగ్, మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగు, సిల్చారు అస్సాము, ఐజ్వాల్ మేఘాలయ, ఇవి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కలదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంది. ఇటీవల యూనియన్ మినిస్టర్ ప్రకటించారు 2027 కల్లా 2027 కల్లా ఈ కలదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్ని మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి. ఫస్ట్ ఇక్కడ మీరు ఈ సిలిగురి ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవాలి. ఈ కోల్కతా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకి, ఈ అస్సాము, మేఘాలయ ఇటువంటి రాష్ట్రాలకి ఏమైనా వస్తువులు గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే, రవాణా చేయాలి అంటే సుమారుగా 1500 to 2000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా చుట్టుకొని రావాలంటే 1500 నుంచి 2000 కిలోమీటర్లు. ఎందుకంటే మధ్యలో బంగ్లాదేశ్ ఉంది కాబట్టి మనకి ఇట్లా డైరెక్ట్గా ఇలా పోలేము. ఇక్కడ సిలిగురి ప్రాంతం అనేది సిలిగురి కారిడారు, ఇది వెస్ట్ బెంగాల్లో ఉన్న ఒక చిన్న ల్యాండ్, అంటే చాలా చిన్నగా ఉంటుంది. దీన్నే చికెన్స్ నెక్ కారిడార్ అని కూడా పిలుస్తారు. చికెన్ నెక్ కారిడార్ అంటే ఇది ఈ యొక్క కోడి మెడ ఆకారంలో ఉంటుంది, అంటే ఇది చిన్న ల్యాండ్ కారిడార్ అనమాట. సో ఇప్పుడు ఈ గూడ్స్ని నార్త్ ఈస్ట్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఇక్కడ ఎక్కువ బర్డెన్ పడుతుంది. సిలిగురి కారిడార్లో రవాణా పెరిగిపోయినప్పుడు ఇది ట్రాఫిక్ అయిపోతుంది అనమాట. సో దట్టు టైం ఎక్కువ పడుతుంది, ఎక్కువ కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, రవాణా చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలని మ్యాన్మార్లోని సిట్వే పోర్ట్కి రోడ్డు మార్గము మరియు రివర్ మార్గము, నది మార్గం ద్వారా కనెక్ట్ చేసి ఈ సిట్వే పోర్ట్ నుంచి కోల్కతా పోర్ట్కి బే ఆఫ్ బెంగాల్ సీ ద్వారా, ఈ బే ఆఫ్ బెంగాల్ ఓషియన్ ద్వారా లింక్ చేస్తే ఈజీగా మ్యాన్మార్ ఈ నార్త్ ఈస్ట్ ప్రాంతాల నుంచి వస్తువుల్ని వెస్ట్ బెంగాల్కి తరలించవచ్చు. వెస్ట్ బెంగాల్ నుంచి మ్యాన్మార్ మీదుగా నార్త్ ఈస్ట్ ప్రాంతాలకి గూడ్స్ని తరలించవచ్చు. ఇది కేవలం అరౌండ్ 539 కిలోమీటర్స్ మాత్రమే. ఈ రూట్ ఇలా అంతా పోతే 539 కిలోమీటర్లు ఉంటుంది. చాలా డిస్టెన్స్ తగ్గుతుందన్న కాన్సెప్ట్తో, అన్న ఆలోచనతో ఇండియా మ్యాన్మార్ కంట్రీలు కలదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్ని 2027 కల్లా 2027 కల్లా కంప్లీట్ చేయాలని చూస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కలదాన్ అనేది ఇది మ్యాన్మార్లో ఒక నది, మ్యాన్మార్లో ఒక రివర్. ఈ కోల్కతా నుంచి సీ ద్వారా గూడ్స్ వస్తాయి, వస్తువులు ఈ షిప్ల ద్వారా ఈ సిట్వే పోర్ట్కి చేరుకుంటాయి. సిట్వే పోర్ట్ నుంచి కలదాన్ అనే నది మార్గం ద్వారా నదీ రవాణా ద్వారా మ్యాన్మార్లోని పలేట్వా ప్రాంతానికి చేరుకుంటుంది. ఇక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో సిట్వే పోర్ట్ ఏ కంట్రీ, ఈ కలదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్, సిలిగురి కారిడారు, వెస్ట్ బెంగాల్. సో ఇది ప్లాన్ అనమాట, నార్త్ ఈస్ట్ ప్రాంతాలని డెవలప్ చేయాలి అని చెప్పేసి. ఇక నెక్స్ట్ అస్సాం పర్యటనకు వెళ్ళారు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. అస్సాం పర్యటనలో భూపేందర్ హజారికా గారి పేరిట ఆయన స్మారకార్థము 100 రూపీస్ కాయిన్ని కూడా రిలీజ్ చేశారు. మనం డిస్కస్ చేసుకున్నాం. భూపేందర్ హజారికా గారు ఈయన సెప్టెంబర్ 8, 1926లో జన్మించారు. సెప్టెంబర్ 8, 1926. ఆయన 2011లో మరణించారు. ఆయన భారతరత్న పురస్కార గ్రహీత భూపేంద్ర హజారికా గారు. హీఈస్ ఎ రిసిపియంట్ ఆఫ్ భారతరత్న అవార్డు. మరి ఇప్పుడు ఈయన స్మారకార్థము 100 రూపీస్ కాయిన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక అస్సాం గవర్నమెంటు ఈ యొక్క భూపేందర్ హజారికా గారి బర్త్ సెంటినరీ సెలబ్రేషన్స్ 2026 సెప్టెంబర్ 8 నాటికి ఆయన శత జయంతి ఉత్సవాలు అవుతాయన్నమాట. సో ఈ బర్త్ సెంటినరీ సెలబ్రేషన్స్ని ఒక సంవత్సరం పొడుగున ఇయర్ లాంగ్
పొడవునా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి అస్సాం గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. సో ఈ సందర్భంగా భూపేన్ హజారికా గారి ఒక బయోగ్రఫీని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ బయోగ్రఫీ టైటిల్ వచ్చేసి భారతరత్న భూపేన్ హజారికా. ఈయనకి భారతరత్న 2019లో వచ్చిందట. 2019లో అంటే ఆయన మరణించిన తర్వాత హీ గాట్ భారతరత్న పోస్ట్ హ్యూమస్లీ. ఇక ఈయనని భూపేన్ హజారికా గారిని బార్డ్ ఆఫ్ బ్రహ్మపుత్రగా కూడా పిలుస్తారు. అంటే అంత అద్భుతమైన సింగరు ఈయన సింగరు. ఈయనని సుధాకంఠగా పిలుస్తారు. సుధాకంఠ అంటే తీయని గొంతు, తీయని స్వరం కలిగిన వ్యక్తి. సుధాకంఠ అంటే వాయిస్ కదా. సో భూపేన్ హజారికా ఎప్పుడు పుట్టారు అంటే సెప్టెంబర్ 8, 1926 అస్సాం. ఇక మణిపూర్ పర్యటనకు కూడా వెళ్ళారు. అస్సాము, మిజోరము, మణిపూర్ పర్యటనకు మోడీ గారు వెళ్ళారు. ఇక అలానే ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లడ్స్ వచ్చిన పంజాబు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లకి ఫ్లడ్ రిలీఫ్ కింద డబ్బుల్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. హిమాచల్ ప్రదేశ్కి అయితే 1500 crore అనౌన్స్ చేశారు. హిమాచల్ ప్రదేశ్కి 1500 crore, ఉత్తరాఖండ్కి 1200 crore, ఉత్తరాఖండ్కి 1200 కోట్లు, పంజాబ్కి 1600 crore 1600 కోట్లు ఈ ఫ్లడ్ రిలీఫ్ వరద సహాయం కింద ఆర్థిక సహాయాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. మోస్ట్ ప్రామిసింగ్ న్యూ డెస్టినేషన్ అవార్డు గండికోట. ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్కి ఒక అవార్డు లభించింది. మోస్ట్ ప్రామిసింగ్ న్యూ డెస్టినేషన్ అవార్డు అంటే అత్యంత ఆకర్షణీయమైన ఒక గమ్యస్థానం అవార్డు, ఒక టూరిజం అవార్డు. ఈ అవార్డు BLTM 2025 ఒక ప్రోగ్రాం జరిగింది న్యూఢిల్లీలో. BLTM అంటే బిజినెస్ లీజర్ ట్రావెల్ అండ్ మైస్. బిజినెస్ లీజర్ ట్రావెల్ అండ్ మైస్ 2025 ప్రోగ్రాం జరిగింది న్యూఢిల్లీలో. అక్కడ ఈ అవార్డు మోస్ట్ ప్రామిసింగ్ న్యూ డెస్టినేషన్ అవార్డు కడప జిల్లాలోని గండికోటకు ఈ అవార్డు లభించింది. ఇక ఇక్కడ గండికోట మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇమేజ్లో ఇది గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. గండికోటని గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఇండియా. ఇది జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్. ఇండియన్ జాగ్రఫీ చదివినా, ఏపీ జాగ్రఫీ చదివినా కెన్యాన్ అంటే ఏంటి? కెన్యాన్ అంటే ఒక లోయ. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ హిల్స్, ఇవి కొండ ప్రాంతము. ఈ కొండ ప్రాంతంలో ఇక్కడ ఒక రివర్ ఫ్లో అవుతూ ఉంది. ఇది పెన్నా రివర్. ఇది పెన్నా రివరు. ఇవి ఎర్రమల హిల్స్, ఇవి ఎర్రమల కొండలు అంటారు వీటిని. కొన్ని వేల సంవత్సరాల కిందట ఇవి సహజ సిద్ధంగా న్యాచురల్గా ఏర్పాటైన కెన్యాన్, ఇది లోయ. గుర్తుపెట్టుకోండి, ఇవి జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్. ఈ హిల్స్ ఎర్రమల కొండలు, ఎర్రమల హిల్స్. ఇవి కర్నూలు డిస్టిక్కు, నంద్యాల జిల్లా, ఈవెన్ కడప జిల్లాలో కూడా ఎక్స్టెండ్ అయి ఉన్నాయి ఈ ఎర్రమల కొండలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్ అయినప్పటికీ తెలంగాణ వాళ్ళకు కూడా ఏ విధంగా వెళ్ళిపోతుందంటే ఎగ్జామ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇటీవల కాలంలో ఎలా అడుగుతున్నాడంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ శేషాచలం కొండలు అంటాడు, ఏ ప్రాంతము? ఎర్రమల కొండలు ఏ ప్రాంతం అని చెప్పేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. గతంలో యూపీఎస్సీలో ఇటువంటి క్వశ్చన్స్ అడిగాడు జాగ్రఫీలో. సో ఎర్రమల కొండలు, పెన్నా రివరు, గండికోట, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎలా అడుగుతాడంటే గండికోట గ్రాండ్ కెన్యాన్లో ఏ రివర్ ఫ్లో అవుతుంది అంటాడు. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది మనం ఇటీవల డిస్కస్ చేసిన ఇండియాస్ అప్డేటెడ్ కోస్ట్ లైన్ లెంగ్త్కి సంబంధించి. భారతదేశపు మొత్తం తీరరేఖ పొడవు ఎంత మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు అప్డేటెడ్ కాబడ్డ భారతదేశపు కోస్టల్ లైన్ ఎంత ఉంది? ఇది కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. ఎగ్జాక్ట్ ఫిగర్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక ఏ రాష్ట్రం అత్యధికంగా తీరరేఖ కలిగి ఉన్నది? విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ కోస్టల్ లెంగ్త్? సో ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. వీలైతే టాప్ 3 స్టేట్స్ కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్, వైస్ ప్రెసిడెంట్ గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుందంటే ఆర్టికల్ 63. ఇక 15th వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు. ఇక ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా
సోనాలి మిశ్రా గారు, ఈమె ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్. ఇటీవల ఇది ఆపరేషన్ అమనత్ని చేపట్టింది. ఏవైనా మొబైల్ ఫోన్స్ పోతే, ప్యాసింజర్స్ మొబైల్ ఫోన్స్ పోతే ఆ మొబైల్ ఫోన్స్ని రికవర్ చేయడం కోసం ఆపరేషన్ అమనత్ని చేపట్టింది. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇండియాలో ఎఫ్డిఐస్కి సంబంధించి భారతదేశం నుంచి ఈ ఎఫ్డిఐస్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఎఫ్డిఐస్ జనరల్గా రెండు రకాలు ఉంటాయి, ఇన్ఫ్లోసు, అవుట్ఫ్లోసు. ఇన్ఫ్లోస్ అంటే ఏంటి? భారతదేశంలోకి, ఇండియానే కాదు ఏదైనా ఒక కంట్రీలోకి వచ్చే ఎఫ్డిఐలని ఇన్ఫ్లోస్ అంటారు. అవుట్ఫ్లోస్ అంటే ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళిపోయే ఎఫ్డిఐస్ని అవుట్ఫ్లోస్ ఎఫ్డిఐస్ అంటారు. ఇప్పుడు అవుట్ఫ్లోస్ ఎఫ్డిఐస్, ముఖ్యంగా అవుట్వర్డ్ ఎఫ్డిఐస్కి సంబంధించి ట్రెండ్స్ అన్నమాట. ఫస్ట్ ఎఫ్డిఐ విషయానికి వస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఏంటి? ఏదైనా ఒక ఫారిన్ కంపెనీకి, ఒక ఫారిన్ కంట్రీకి చెందిన ఒక వ్యక్తి కావచ్చు, ఒక ఆర్గనైజేషను ఒక కంట్రీకి వచ్చి అక్కడ పెట్టుబడులు పెడతారు. ఒక కంపెనీని స్టార్ట్ చేయడమో, లేదంటే వాళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్లో భాగంగా క్యాపిటల్, మెషినరీ కావచ్చు, స్కిల్, అటువంటివి పెట్టుబడి రూపంలో పెడితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటారు. ఆ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐల వల్ల ఆ దేశంలో యువతకి ఉపాధి లభిస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, తయారీ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ ఎఫ్డిఐస్ ఫస్ట్ మనము ఒకసారి ఈ ఆర్టికల్ చూస్తే ఏమని చెప్తా ఉందంటే, ఇండియాలో 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన ఎఫ్డిఐస్లలో అత్యధికంగా సుమారుగా 60% ట్యాక్స్ హెవెన్ కంట్రీస్కి వెళ్ళిపోయాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మన దేశం నుంచి వేరే దేశానికి ఎఫ్డిఐ వెళ్ళిపోతూ ఉంది అంటే అందులో 60% ఎఫ్డిఐలు ట్యాక్స్ హెవెన్ కంట్రీస్కి వెళ్ళినాయట. ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అంటే వీటినే లో ట్యాక్స్ కంట్రీస్ అంటారు. అంటే ఈ దేశాలలో, ఈ ట్యాక్స్ హెవెన్ దేశాలలో ట్యాక్స్ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి, వాటిని ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూరు, యుఏఈ, మారిషియస్, యూకే, నెదర్లాండ్స్, ఇటువంటి కంట్రీస్లో ట్యాక్స్ చాలా తక్కువ ఉంటుంది. మనం కనుక పోయి అక్కడ పెట్టుబడులు పెట్టినట్లయితే మనకి తక్కువ ట్యాక్స్ పడుతుంది. వాటిని లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్స్ అంటారు, లేదా ట్యాక్స్ హెవెన్ కంట్రీస్. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు, 2024-25లో ఇండియా నుంచి వేరే దేశాలకు వెళ్ళిన ఎఫ్డిఐస్లో 60% ఈ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్కి వెళ్ళాయట. ఇక అందులో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సింగపూర్ 22.6%, ఈ 2024-25లో 22.6% అవుట్వర్డ్ ఎఫ్డిఐస్ సింగపూర్కి వెళ్ళాయి. సెకండ్ ప్లేస్లో మారిషియస్ 10.9%, యుఏఈ 9.1%, నెదర్లాండ్స్ 5.3%, యూకే 4.7%, స్విట్జర్లాండ్. ఇది డేటా వచ్చేసి ఆర్బీఐ డేటా. అంటే సుమారుగా 40% భారతదేశం నుంచి ఏవైతే ఎఫ్డిఐలు వెళ్ళిపోయాయో ఆ ఎఫ్డిఐలలో 40% సింగపూరు, మారిషియస్, యుఏఈకి వెళ్ళాయట. మనకి ఇక్కడ టర్మ్ చాలా ఇంపార్టెంట్. ట్యాక్స్ హెవెన్ అని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతాడు ఎగ్జామ్లో. ద టర్మ్ ట్యాక్స్ హెవెన్ రెఫర్స్ టు, ట్యాక్స్ హెవెన్ అనే పదం దేనికి సంబంధించినది అంటాడు, ఆప్షన్స్ ఇస్తాడు. ఎకానమీలో చాలా హెల్ప్ అవుతుంది. ఇక ఒకసారి ఎఫ్డిఐ ట్రెండ్స్ చూస్తే మనము అవుట్వర్డ్ ఎఫ్డిఐస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈవెన్ 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో కూడా మొదటి 3 నెలలు ఏప్రిల్, మే, జూన్లో ఆల్రెడీ 63% అవుట్వర్డ్ ఎఫ్డిఐలు ఈ కంట్రీలకే వెళ్ళాయట. మరి జనరల్గా ఒక అలిగేషన్ కూడా ఉంటుంది, ఇండియన్ కంపెనీస్ తమ ప్రాఫిట్స్ని, తమ లాభాలను ఈ ట్యాక్స్ హెవెన్ కంట్రీలకు, ఈ తక్కువ ట్యాక్స్ పడే దేశాలకు తరలిస్తూ ఉంటారు. ఇక్కడ ట్యాక్స్ను తప్పించుకోవడం కోసము ఆ దేశాలకి తమ లాభాలను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు అనే ఒక అపవాదు కూడా ఉంటుంది, ఒక అలిగేషన్. అంటే దీన్నే ట్యాక్స్ ఎవేజన్ స్ట్రాటజీస్ అంటారు. ట్యాక్స్ ఎవేజన్ లేదా ట్యాక్స్ అవాయిడెన్స్ స్ట్రాటజీ. ఇది మనకి ఎకానమీ డీటెయిల్గా చదివితే అర్థమవుతుంది, బట్ అంత ఇప్పుడు అవసరం లేదు. సో ట్యాక్స్ ఎవేజన్ ఆర్ ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే ట్యాక్స్ను తప్పించుకునే కొన్ని టెక్నిక్స్. ఇక ఫస్ట్ ఎఫ్డిఐ ఇన్వర్డ్స్ చూస్తే 2024-25లో ఇండియాలోకి ఎఫ్డిఐస్ ఎంత వచ్చాయో ఒకసారి మనం రీకాల్ చేసుకోవాలి, ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి. కరెంట్ అఫైర్స్
2013-14లో 36.05 బిలియన్ ఎఫ్డిఐలు ఇండియాలోకి వచ్చాయి. అది 24-25 నాటికి 81.04 బిలియన్ అయినాయి. 24-25లో 81.04 బిలియన్ ఎఫ్డిఐస్ ఇండియాలోకి వచ్చాయి. 2023-24తో పోల్చుకుంటే కూడా పెరిగినాయి 24-25లో. సో ఈ డేటా డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇది మనము నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తున్నామంటే డైరెక్ట్గా డేటా అడుగుతాడు. ఇక మరి 24-25లో అత్యధికంగా ఎఫ్డిఐలు ఏ సెక్టార్లోకి వచ్చినాయి ఇండియాలోకి అంటే సర్వీస్ సెక్టార్, అంటే సేవా రంగము, అంటే లైక్ టూరిజం సెక్టార్ అటువంటివి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోకి వచ్చిన ఎఫ్డిఐలలో సుమారుగా 19% సర్వీస్ సెక్టారు. సెకండ్ ప్లేస్లో సాఫ్ట్వేర్ సర్వీసెస్. గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ సర్వీసెస్ అనదర్ కేటగిరీ. రెండవ స్థానంలో సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఉంది. ఫస్ట్ ప్లేస్లో సాఫ్ట్వేర్ సేవలు మినహాయించి అదర్ సర్వీస్ సెక్టారు. ఇక మరి అత్యధికంగా ఎఫ్డిఐలు ఏ కంట్రీ నుంచి వచ్చినాయి 2024-25లో? ఫ్రమ్ విచ్ కంట్రీ we got highest FDIs in 24-25 అంటే సింగపూర్. సో ఇప్పుడు అవుట్వర్డ్ ఎఫ్డిఐలో కూడా సింగపూర్కి బాగానే పోయినట్టు. 2024-25లో మనకి అత్యధికంగా ఎఫ్డిఐలు సింగపూర్ నుంచి వచ్చాయి, సుమారుగా 30%. సెకండ్ ప్లేస్లో మారిషస్, థర్డ్ ప్లేస్లో అమెరికా. మరి హైయెస్ట్ ఏ రాష్ట్రంలోకి వచ్చినాయి 2024-25లో? అత్యధికంగా ఎఫ్డిఐలు ఏ రాష్ట్రంలోకి వచ్చినాయంటే మహారాష్ట్ర. సుమారుగా 39% ఎఫ్డిఐలు 2024-25లో మహారాష్ట్రలోకి వచ్చినాయి. సెకండ్ ప్లేస్లో కర్ణాటక, థర్డ్ ఢిల్లీ. సో ఈ డేటా చాలా ఇంపార్టెంట్. ఇది ఇన్ఫ్లోస్, ఇది అవుట్ ఫ్లోస్ డేటా. సో ఒకసారి మీరు ఇమేజ్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఆపరేషన్ భాస్కర్. ఆపరేషన్ భాస్కర్. భాస్కర్ అంటే సూర్యుడికి అనదర్ నేమ్. సూర్యుడికి మరొక సినానిమ్ భాస్కరుడు అంటారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది సన్కి సంబంధించిన ఒక ఆపరేషన్. ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి సోలార్ ఎయిర్పోర్ట్ వచ్చేసి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కేరళ. వరల్డ్స్ ఫస్ట్ ఫుల్లీ 100% సోలార్ పవర్డ్ ఎయిర్పోర్ట్. ప్రపంచంలోనే మొట్టమొదటి 100% సోలార్ ఆధారిత ఎయిర్పోర్టు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, కేరళ. మరి ఈ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఏ విధంగా అలా ట్రాన్స్ఫార్మ్ అయిందంటే మీరు ఇక్కడ చూస్తున్నట్టు ఇది ఒక ఎయిర్పోర్ట్ ఆవరణాల్లో మొత్తం సోలార్ ప్యానల్స్ని ఏర్పాటు చేశారు. ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీని ఆ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కోసం యూజ్ చేస్తారు అక్కడ కొచ్చి ఎయిర్పోర్ట్లో. సో ఈ కొచ్చి ఎయిర్పోర్ట్ని స్ఫూర్తిగా తీసుకొని, ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండియాలో ఈ సంవత్సరం 44 ఎయిర్పోర్ట్లలో కనీసం 15% సోలార్ ఎలక్ట్రిసిటీని ఉపయోగించాలి. తద్వారా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ని, ఈ విద్యుత్ వాడకాన్ని, విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి. సోలార్ సైడ్ మనము ఎయిర్పోర్ట్లన్నీ కూడా సోలార్ ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకొని సోలార్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని చెప్పేసి భారతదేశంలో 44 ఎయిర్పోర్ట్లు ఆపరేషన్ భాస్కర్ని చేపట్టాయి. ఈ ఆపరేషన్ భాస్కర్లో భాగంగా ఇండియన్ ఎయిర్పోర్ట్స్ ఆర్ ప్లానింగ్ టు డిప్లాయ్ ద సోలార్ రూఫ్ టాప్స్. ఇవి ఈ సోలార్ ప్యానల్స్ను ఏర్పాటు చేసి సోలార్ ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాయి. సో ఇది ఆపరేషన్ భాస్కర్. ఇక్కడ మరొక చిన్న క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ బస్ స్టాండ్ ఏది? భారతదేశంలో మొట్టమొదటి పూర్తి సోలార్ ఆధారిత బస్ స్టాండ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇది మనము ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. కరెంట్ అఫైర్స్ కనుక కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ఇట్. ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ సోలార్ బేస్డ్ బస్ స్టాండ్, భారతదేశం మొట్టమొదటి సోలార్ ఆధారిత బస్ స్టాండ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇది ట్రై చేయండి. మనం ఒకవేళ మీరు ఆన్సర్ చేయలేకపోయినా రేపు అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ అగైన్ ఎనర్జీ సెక్యూరిటీ, శక్తి భద్రతకు సంబంధించి. ఇండియా అచీవ్స్ 250 గిగావాట్ ఇన్స్టాల్డ్ నాన్ ఫాజిల్ కెపాసిటీ. ఇండియా 250 గిగావాట్ల సామర్థ్యం గల శిలాజేతర ఇంధనాన్ని ప్రొడ్యూస్ చేసిందట. ఇండియా 2021లో యూకేలోని గ్లాస్గోలో COP26 సమ్మిట్ జరిగింది. COP26వ సదస్సు UNFCCకి జరిగింది, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది ఎందుకు జరుగుతుంది COP సదస్సులు అంటే
ప్రపంచవ్యాప్తంగా ఈ వాతావరణ మార్పుల్ని, క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడం కోసం అవసరమైన వ్యూహాలు, ప్రణాళికలు, స్ట్రాటజీస్ని ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. 2021లో COP26 సదస్సు జరిగింది యూకేలోని గ్లాస్గోలో. అక్కడ భారతదేశము పంచామృత లక్ష్యాలు అని చెప్పేసి తీసుకొని వచ్చింది. పంచామృత లక్ష్యాలు, అందులో ఒక లక్ష్యమే 2070 కల్లా మనము నెట్ జీరో ఎమిషన్స్ సాధించాలి, 2070 కల్లా కర్బన ఉద్గారాలను మనము న్యూట్రల్ చేయాలి, సున్నాకు సాధించాలి అని చెప్పేసి ఒక లక్ష్యం ఉంటుంది. అలానే 2030 కల్లా 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి. 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక శక్తి వనరులు, సోలార్, విండ్ అటువంటి వాటిని ఉత్పత్తి చేయాలి. మరొకటి, మన శక్తి అవసరాలలో 2030 కల్లా మన ఎనర్జీ నీడ్స్లలో, మన శక్తి అవసరాలలో 50% రెన్యూబుల్ ఎనర్జీ నుంచి ఉత్పత్తి చేయాలి, ఈ పునరుత్పాదక శక్తి వనరుల నుంచి ఉత్పత్తి చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు మన టోటల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీలో భారతదేశము మొత్తం ఉత్పత్తి చేసిన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సుమారుగా 50% మనము ఈ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ఉత్పత్తి చేసాం. అంటే శిలాజేతర ఇంధనాలు లైక్ సోలారు, విండు, హైడ్రో, బయో, న్యూక్లియర్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నాన్ ఫాజిల్ అంటే శిలాజేతర ఇంధనాలు, క్లీన్ ఎనర్జీ సోర్సెస్, హరిత ఇంధనాలు. మరి ఇక్కడ న్యూక్లియర్ ఉంది. న్యూక్లియర్ అనేది క్లీన్ ఫ్యూయల్ బట్ నాట్ రెన్యూబుల్ ఎనర్జీ. న్యూక్లియర్ ఎనర్జీ అనేది పునరుత్పాదక శక్తి వనరు కాదు. ఎందుకంటే ఒకసారి భూమిలో థోరియం రిజర్వ్స్, యురేనియం నిల్వలు అయిపోయినాయంటే వాటిని మళ్ళీ మనం ప్రొడ్యూస్ చేయలేం. సో గుర్తుపెట్టుకోండి, న్యూక్లియర్ ఈజ్ ఏ క్లీన్ ఫ్యూయల్ బట్ నాట్ ఏ రెన్యూబుల్ సోర్స్. సో అందుకే ఇక్కడ నాన్ ఫాజిల్ అని మెన్షన్ చేశాడు, శిలాజేతర ఇంధనాలు. మరి 250 గిగావాట్లలో సోలార్ వచ్చేసి 123.13 గిగావాట్, సోలార్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. విండ్ 52.68 సెకండ్ ప్లేస్లో ఉంది. హైడ్రో పవర్ 55.22 గిగావాట్ థర్డ్ ప్లేస్లో ఉంది. హైడ్రో పవరే ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉంటుంది. 55.22 గిగావాట్ అంటే హైడ్రో సెకండ్, విండ్ థర్డ్ 52.68. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హైడ్రో పవర్ ఇందులో స్మాల్ ఉంటుంది, లార్జ్ ఉంటుంది. ఓవరాల్గా కలిపి 55.22 గిగావాట్లు. బయో ఎనర్జీ 11.6 గిగావాటు, న్యూక్లియర్ ఎనర్జీ 8.78 గిగావాట్స్. నెక్స్ట్ వన్, 4th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్, 4వ కోస్ట్ గార్డ్ అంతర్జాతీయ సదస్సు ఇటలీలోని రోమ్లో జరిగింది. ఇటలీలోని రోమ్లో సెప్టెంబర్ 11th నుంచి 12th వరకు జరిగింది. ఇందులో భారతదేశం తరపున 2 పాల్గొన్నారు. 2 రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేటెడ్ ఫ్రమ్ ఇండియా. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ పరమేశ్ శివమణి గారి నేతృత్వంలో ఇండియా పార్టిసిపేట్ చేసింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ పరమేశ్ శివమణి గారి నేతృత్వంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది, పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? 4వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ ముఖ్య ఉద్దేశము ఈ మ్యారీటైమ్ డొమైన్కి సంబంధించి, ఈ సముద్ర రంగానికి సంబంధించి గస్తీ ఆపరేషన్స్ని, నిఘా వ్యవస్థని బలోపేతం చేయాలి. టు స్ట్రెంగ్థెన్ ద మ్యారీటైమ్ సర్వేలెన్స్ అలాంగ్ అవర్ ద కోస్ట్. భారతదేశ తీర ప్రాంతం చుట్టూ ఉన్న జలాలలో ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలి. దానికోసం వివిధ దేశాలతో మనము చర్చలు జరిపి బెస్ట్ ప్రాక్టీసెస్, ఉత్తమ పద్ధతుల్ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఈ ఉద్దేశంతో ఈ సమ్మిట్ జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు జరిగిందంటే సెప్టెంబర్ 11 నుంచి 12. ఈ 4వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్కి ఎవరు అధ్యక్షత వహించారు, ఏ కంట్రీలు అంటే ఇటలీ, జపాను. ఇటలీ, జపాన్ ఈ 2 కంట్రీలు కూడా ఈ సమ్మిట్ని నిర్వహించాయట. ఇక 2027లో జరగబోయే 2027లో జరగబోయే 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ చెన్నైలో జరగబోతా ఉందట. చెన్నై, తమిళనాడు. 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ చెన్నై, తమిళనాడు 2027. ఇక ఐసీజీ విషయానికి వస్తే ఇండియన్ కోస్ట్ గార్డ్, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు మీరు చూస్తే, ఇది 1977లో ఏర్పాటైంది. 2027 నాటికి ఇది ఏర్పాటయ్యి 50 ఏళ్ళు పూర్తిగా వస్తున్న సందర్భంగా 5వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ చెన్నైలో జరపబోతా ఉన్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది తీరరేఖ, ఇది భారతదేశపు తీరరేఖ. ఈ తీర ప్రాంతం నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు, ఈ తీర ప్రాంతం ఏదైతే ఉందో ఈ తీర ప్రాంతం నుంచి లోపలికి ఇట్లా జలాలలోకి, సముద్రపు జలాలలోకి వస్తే 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు.
200 నాటికల్ మైల్స్ ఫ్రమ్ ఇండియాస్ కోస్ట్ లైన్. దీన్ని ఏమంటారు? ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. అంటే భారతదేశపు సముద్ర జలాలు. ఇందులో మనకి హక్కులు ఉంటాయి. ఫారిన్ కంట్రీస్కు చెందిన ఏవైనా షిప్పులు బోట్లు ఎంటర్ అయినాయంటే మనం వాటిని సీజ్ చేయొచ్చు. దీన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. దీన్ని అన్క్లాజ్ యుఎన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ కింద డిఫైన్ చేసి ఉంటారు, నిర్వచించి ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఒక తీర ప్రాంతం నుంచి 200 నాటికల్ మైల్స్ ఉండే సముద్ర జలాల్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఇందులో ఎప్పటికప్పుడు గస్తీ ఆపరేషన్స్, సర్వైలెన్స్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉంటుంది ఐసీజీ. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్. డిడి లపాంగ్ మాజీ ముఖ్యమంత్రి మేఘాలయ, ఈయన మరణించారట 91 ఏళ్ల వయసులో. డిడి లపాంగ్ ఈయన మేఘాలయ రాష్ట్రానికి 4 టైమ్స్ చీఫ్ మినిస్టర్గా పనిచేశారట. మనకి డైరెక్ట్గా డిడి లపాంగ్ అనే వ్యక్తి ఏ రంగానికి చెందినవారు, ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే మేఘాలయ చీఫ్ మినిస్టర్గా 1992 నుంచి 2010 వరకు 4 టైమ్స్ పనిచేశారు. ఇక ఈయన చాలా కాలం పాటు కాంగ్రెస్లో ఉన్నారట. తర్వాత నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీలో జాయిన్ అయ్యారు. నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ. ఇక ప్రస్తుతం మేఘాలయ చీఫ్ మినిస్టర్గా సంగ్మా గారు ఉన్నారు. కాన్రాడ్ కే సంగ్మా. కాన్రాడ్ కే సంగ్మా. నెక్స్ట్ వన్, నార్వే ప్రధానమంత్రిగా జోనాస్ గహర్ స్టోర్ తిరిగి ఎన్నిక. జోనాస్ గహర్ స్టోర్ ఈయన నార్వే కంట్రీ ప్రైమ్ మినిస్టర్గా రీఎలెక్ట్ అయ్యారు, తిరిగి ఎన్నికయ్యారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ నార్వే మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాప్లో ఇది ఒక యూరోపియన్ కంట్రీ. క్యాపిటల్ ఓస్లో, నార్వే క్యాపిటల్ ఓస్లో. ఇక్కడ పక్కనే స్వీడన్ ఉంది, యునైటెడ్ కింగ్డము, డెన్మార్కు. ఇది నార్త్ సీ అంటారు, ఉత్తర సముద్రం. సో గుర్తుపెట్టుకోవాల్సింది నార్వే యూరోపియన్ కంట్రీ. హెడ్ క్వార్టర్స్ క్యాపిటల్ వచ్చేసి ఓస్లో. ఇక ఇండియాకి నార్వేకి మధ్య ఒక ఇనిషియేటివ్ కూడా ఉంది. ఈ ముఖ్యంగా సముద్ర జలాలలో, ఈ మెరైన్ వాటర్స్లో, ఈ ఓషియన్స్లలో ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్స్, ఈ ప్లాస్టిక్ కాలుష్యం, ప్లాస్టిక్ పొల్యూషన్ పెరిగిపోకుండా దాన్ని కంట్రోల్ చేయడం కోసము, దాన్ని నిర్మూలించడం కోసం ఇండియా నార్వే మెరైన్ పొల్యూషన్ ఇనిషియేటివ్ అని చెప్పేసి కూడా ఉంది. ఇండియా నార్వే మెరైన్ పొల్యూషన్ ఇనిషియేటివ్. ఇది దేనికి సంబంధించిందంటే ఈ ఓషియన్స్లలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ 2 కంట్రీలు కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాయి. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశం నుంచి 7 సహజ ప్రదేశాలు: విశాఖపట్నం ఎర్రమట్టి దిబ్బలు, తిరుమలగిరి హిల్స్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. 5వ అఖిల భారతీయ రాజభాషా సమ్మేళనం గుజరాత్, గాంధీనగర్. న్యూఢిల్లీ డిక్లరేషన్ మనుస్క్రిప్ట్లను డిజిటలైజ్ చేయడం కోసం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నార్త్ ఈస్ట్ టూరు. ఆయన అక్కడ ఒక కొటేషన్ కూడా ఇచ్చారు, ఈ 21st సెంచరీ బిలాంగ్స్ టు నార్త్ ఈస్ట్. 21వ శతాబ్దము ఈ నార్త్ ఈస్ట్ ప్రాంతానికి చెందినది అని చెప్పేసి. సిట్వే పోర్టు, మ్యాన్మారు. భూపేన్ హజారికా గారి పైన బయోగ్రఫీ బుక్ను రిలీజ్ చేసిన మోడీ గారు. మోస్ట్ ప్రామిసింగ్ న్యూ డెస్టినేషన్ అవార్డును గెలుచుకున్న గండికోట, ఆంధ్రప్రదేశ్. భారతదేశపు అవుట్వర్డ్ ఎఫ్డిఐస్లో 60% ట్యాక్స్ హెవెన్ కంట్రీస్కి వెళ్తూ ఉంది, ఆర్బీఐ రిపోర్టు. ఆపరేషన్ భాస్కర్ 250 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించిన ఇండియా. 4వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ ఇటలీలోని రోమ్. డిడి లపాంగ్ 4 సార్లు మేఘాలయకు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మరణం. నార్వే ప్రధానమంత్రిగా జోనాస్ గార్ స్టోర్ తిరిగి ఎన్నిక. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో. థ్యాంక్ యూ ఎవరీవన్.